హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్హెచ్ ఫ్యాక్ట్స్ అండ్ మై నేమ్ ఇస్ భువనేష్. నేను కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. మొదటిగా జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా యూరోపియన్ లీడర్ మన దేశానికి వచ్చారు. చీఫ్ గెస్ట్గా యూరోపియన్ లీడర్స్ అనే వాళ్ళు వచ్చారు. ఉర్సుల్ వోన్ డెర్ లెయన్, ఈమె యూరోపియన్ కమిషన్కి ప్రెసిడెంట్. గత సంవత్సరం ఎవరైతే మన భారతదేశ ఎకానమీని డెడ్ ఎకానమీ అన్నారో వాళ్ళే ఈ సంవత్సరం వచ్చి మన ఎకానమీని చూసి చాలా స్టన్ అయ్యారు. 6 నెలల్లో మన భారతదేశం జియో పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ అనేది ఇచ్చింది. దానివల్ల యూరోపియన్ కంట్రీస్ మన దగ్గరికి వచ్చి మనతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయించుకోవాలని చూస్తుంది. కానీ ఇప్పుడు అవే యూరోపియన్ కంట్రీస్ మన దేశ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కావాలని మనల్ని అడుగుతున్నారు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కింద వ్యవసాయం రంగం మినహా మిగతా అన్ని రంగాలు వస్తాయి. అవి ఏంటంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ, మెడిసిన్, ఇవన్నీ వస్తాయి. టారిఫ్లు అనేవి తగ్గించి ఎగుమతులు పెంచుతుంది. మన ఇండియాకి ఇది ఒక గొప్ప అవకాశం, యూరోపియన్ కంట్రీస్లో ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవడం. ఫ్యాక్ట్ నెంబర్ 2, కాకినాడలో గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ని జనవరి 17, 2026 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతులుగా శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్. ఇది మన ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్. దీని విలువ సుమారు $10 బిలియన్, అంటే 84,000 కోట్లు. ఈ ప్రాజెక్ట్ ఫౌండర్ అనిల్ చలమలశెట్టి, ఈయన ఏఎం గ్రీన్ గ్రూప్ చైర్మన్. ఈ ప్లాంట్ ఎక్కడంటే కాకినాడ పోర్ట్ దగ్గరలో నాగార్జున ఫెర్టిలైజర్స్ అనే ఒక కంపెనీ ఉంది. గ్రే అమోనియా, బ్లూ అమోనియాని తయారు చేస్తుంది. ఈ నాగార్జున కంపెనీ అనేది ఫెర్టిలైజర్స్ తయారు చేస్తుంది. అవి ఏంటంటే యూరియా, డిఏపి, పొటాష్, ఇవన్నీ తయారు చేస్తుంది. ఇవన్నీ పంటలకి ఎరువుగా వాడుతారు రైతులు. అయితే ఈ ప్రాసెస్లో ఎక్కువగా CO2 అనేది రిలీజ్ అవుతుంది. అదే ఈ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్లో CO2 అనేది రిలీజ్ అవ్వదు. నాగార్జున కంపెనీలో ఎక్కువగా బొగ్గు ఫ్యూయల్ని యూజ్ చేసి అమోనియాని తయారు చేసేవారు. కానీ ఈ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్లో సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీని యూజ్ చేసి నీటిని ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ చేసి హైడ్రోజన్ని విడగొడుతుంది. ఈ విడగొట్టిన హైడ్రోజన్ని నైట్రోజన్తో కలిపి NH3 ఫామ్ చేస్తారు. NH3 అంటే అమోనియా. ఈ ప్రాసెస్లో CO2 అనేది రిలీజ్ అవ్వదు. అందుకే దీన్ని క్లీన్ ఫ్యూయల్ అని అంటారు. కాకపోతే ఇది తయారు చేయడానికి చాలా కాస్ట్ ఎక్కువ. ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్లో 15 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాలని చూస్తున్నారు. 2030 నాటికి 5 మిలియన్ టన్స్ని ప్రొడ్యూస్ చేయాలని చూస్తున్నారు. ఇది కానీ సక్సెస్ అయితే మనం ప్రపంచంలోనే జర్మనీ, సింగపూర్ వంటి దేశాలకు మనం ఎగుమతి చేయొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 3, వరల్డ్ రిచెస్ట్ విలేజ్ ఎక్కడ ఉందంటే మన గుజరాత్ కూట్ జిల్లాలో ఉంది. ఆ విలేజ్ పేరు మాదాపర్. ఇక్కడ 17 బ్యాంకుల్లో 5,000 నుంచి 7,000 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఇక్కడున్న గ్రామ ప్రజలు ఎందుకు ధనవంతులు అంటే గ్రామంలో ఉన్న 65% ప్రజలు NRIలే. అందువలన ఈ గ్రామం రిచ్. ఈ గ్రామ ప్రజలు ఎక్కువగా US, UK, ఆఫ్రికాలో ఎక్కువగా ఉంటున్నారు. 1968లో లండన్లో మాదాపూర్ విలేజ్ అసోసియేషన్ కూడా స్థాపించారు. ప్రతి ఇంటికి సుమారు 15 నుంచి 20 లక్షలు డిపాజిట్లు ఉన్నాయి. మా యొక్క వీడియో కానీ మీకు నాలెడ్జబుల్ అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి.